ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన యేసుక్రీస్తు యొక్క పాదాల చెంత చేరి మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. రాజు అయిన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమునకు నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం నొందదగినవాడు. ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. అవును, దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ఆయన నామాన్ని బట్టి మనం నిత్యము ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ, రాజు అయిన నా దేవా నిన్ను గణపరచుదువని మన హృదయాలతో ఆయన్ని ఆత్మతో, సత్యముతో ఆరాధించేవారుగా మనం ఉండాలి. ఆయన అధిక స్తోత్రం నొందదగిన వాడు. ఆయన గొప్ప దేవుడు, మహాత్యము గల రారాజు. అంతేకాకుండా ఆయన ప్రభావ మహిమను బట్టి ఆయనకే మనం ఘనత మహిమలు ఆరోపిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ఆరాధనకి ప్రారంభ ప్రార్థన ద్వారా మనం అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహారాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహనీయుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహాత్యము గలవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా, ఇదిగో తండ్రి, అధిక ఘనత వహించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అత్యంత ప్రేమ స్వరూపైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీకే మహిమ ఘనతలు ఆరోపిస్తున్నామయ్యా. ఆరాధనకు యోగ్యుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. స్తుతికి పాత్రుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. స్తోతారుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా సృష్టికర్తానికి వందనాలు చెల్లిస్తున్నాను. అనుదినము దేవ, ఇదిగో తండ్రి సన్నిధిలో దేవా ఆరాధించుటకు మాకు ఇచ్చిన చక్కని కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో నీ కృపతో మమ్మల్ని వర్ధిలింపజేసి దేవా, నీ మహా కనికరమును, దయను దేవా, నీ కరుణ కటాక్షములు మా మీద చూపించిన వాడా, నీకే వందనాలు చెల్లిస్తూ దేవా, నీ పరిశుద్ధ సన్నిధిలోకి దేవా మమ్మల్ని అడుగు పెట్టడానికి నీవు ఇచ్చిన దేవా ఈ ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా నీవు ఇచ్చిన సమయాన్ని దేవా నీ కొరకు ఉపయోగపడే విధంగా దేవా ఆత్మతో, సత్యముతో, పరిశుద్ధాత్మతో దేవా నిన్ను ఆరాధించే కృప మాకు దాయిచ్చేయడొచ్చున్నానయ్యా. అయ్యా, మేము ఆరాధిస్తుండగా దేవా, అయ్యా నీ వేవేల దూత గణములతో దేవా మా మధ్యకు రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. మా స్తుతుల సింహాసనం మీద దేవా ఆశని కమడొచ్చున్నానయ్యా. అయ్యా దేవా, ఇదిగో తండ్రి, మేము చేసే స్తుతి నైవేద్యము దేవా నీ పాదాల చెంతకు దేవా చేర్చుకోవడొచ్చున్నాను. అయ్యా, నీ దీవెనతో దేవా మమ్మల్ని నిత్యము ఆశీర్వదిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవా ఇదిగో తండ్రి, మా ఆరాధన ఆది నుంచి అంతం వరకు నువ్వు ఉండి నడిపించు. పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా దేవుని స్తుతిస్తూ ఆరాధిద్దాం. దేవుడే నాకు ఆశ్రయము, ఆయనే నాకు దుర్గము అని ఆయన పాట పాడుతూ స్తుతిద్దాం. దేవుడే నాకాశ్రయం, దివ్యమైన దుర్గము, మహావిదోత్పదల సహాయుడై నన్బ్రోచును. అభయమే ఆనందమౌగా దేవుడే నాకాశ్రయం, దివ్యమైన దుర్గము, పర్వతములు కదిలిన నీయూర్వి మారు పడినను, సర్వమున్ ఘోషించుచు నీ సాంద్రము ఉప్పొంగినన్. అభయమే ఆనందమౌగా దేవుడే నాకాశ్రయం, దివ్యమైన దుర్గము, దేవుడే తోడుగాగా దేశము వర్ధిల్లును. ఆ తావునందు ప్రజలు మిగుల ధాన్యులై వసింతురు. అభయమే ఆనందమౌగా దేవుడే నాకాశ్రయం, దివ్యమైన దుర్గము,
రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుడౌ యెహోవా వైరి భూని సంహరించును. ఆనందమానందమానందమౌక దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము విల్లు విరచు నాయన తెగ బల్లెము నరకు నాయన చెల్ల చెదర చేసిరి పూల నెల్ల దృంచు నాయని అభయమే ఆనందమానందమానందమౌక దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము పిశాచిపూర్ బలము నాతో పెనుగులాడ జడియును నశించి శత్రు గణము దేవు నాజ్ఞ వలన మడియును అభయమే ఆనందమానందమానందమౌక దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము కోటయు నాశ్రయమునై యాకోబు దేవుడుండగా ఏటికింక వెరవలయు నేప్టు నాకు పండుగ అభయమే ఆనందమానందమానందమౌక దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము మహావినోద్ డాపదల సహాయుడై నన్ ప్రోచును అభయమే ఆనందమానందమానందమౌక అభయమే ఆనందమానందమానందమౌక దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి. దేవాది దేవుడైన దేవా, ఇదిగో తండ్రి మాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అనేకమైన ఆపదల నుండి దేవా మమ్మల్ని విడిపించి రక్షించుకున్నవాడా, నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ అభయ హస్తముతో దేవా, నీ దక్షిణ హస్తముతో దేవా మేము భయపడకుండా దేవా నీ దైవ ఇదిగో తండ్రి నీ దైవ సన్నిధిలో దేవా మమ్మల్ని కంచి వేసి కాపాడుతున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కనుపాపని మమ్మల్ని కాచి కాపాడుతున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. పర్వతములు తత్తరిల్లిన దేవా అయ్యా ఇదిగో తండ్రి అయ్యా భూమి దేవా మారిపడిన దేవా ఇదిగో తండ్రి నీవు మాకు తోడుగా ఉన్నావు అయ్యా. ఇదిగో నువ్వు మాకు తోడుగా ఉండి సహాయం చేస్తున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎంత గొప్ప దేవుడో దేవా, నువ్వు మాకు తోడుగా ఉంటే దేవా మేము ఇదిగో తండ్రి సన్నిధిలో దేవా వర్తిల్లే వారిగా దేవా నీ సన్నిధిలో దేవా నీ ప్రేమను దయను నీ సంతోషాన్ని దేవా పొందుకునే వారిగా దేవా మమ్మల్ని చేస్తున్నవాడా, నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అనేకమైన కష్ట నష్టాల నుంచి దేవా మమ్మల్ని మా కుటుంబాలని దేవా నువ్వు రక్షించి దేవా
అయ్యా ఇదిగో తండ్రి మాకు విరోధంగా ఉన్న ప్రతి ఆయుధాన్ని దేవా నువ్వు తీసేసి మా పక్షాన నువ్వు ఉంటున్న వాడని కొందరు చెల్లిస్తున్నారయ్యా. మా పక్షంగా దేవ ఇదిగో తండ్రి మా కార్యాలన్నీ దేవా అయ్యా నువ్వు చేస్తున్న వాడని కొందరు చెల్లిస్తున్నాను. సఫలపరుస్తున్న వాడని కొందరు చెల్లిస్తున్నానయ్యా. మా కోరిక యావత్తును దేవా నువ్వు సిద్ధింపజేస్తున్న వాడని కొందరు చెల్లిస్తున్నానయ్యా. ఎందుకంటే దేవా ఇదిగో నీవే మాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీవే మాకు శైలము కోటగా ఉన్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృపతో మమ్మల్ని దేవా ఆశ్రయం దేవా నీ కోటె మాకు ఆశ్రయంగా ఉంటున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అబ్రాహాము దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. యాకోబు దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇప్పుడు కూడా దేవా నీవు మాకు దేవుడిగా పొందుకున్నందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ప్రజలుగా నీ సొత్తుగా మమ్మల్ని చేసుకొని దేవా మాకు ఎటువంటి భయము లేకుండా దేవా అయ్యా ఇదిగో నీ సన్నిధిలో దేవా మమ్మల్ని కాచి కాపాడుతున్నవాడని కొందనాలు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన వాడు దేవా నువ్వు అయ్యా ఇదిగో తండ్రి వాగ్దానము చేసి దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ కృపలతో నీ దేవునితో దేవా మమ్మల్ని బలపరుస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కరుణ కటాక్షములతో దేవా మమ్మల్ని దీవిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. సమాధి గోతు నుండి దేవా అయ్యా మమ్మల్ని రక్షిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా దోషములను మా సంకటములను దేవా నువ్వు కుదుర్చున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అనుదినము దేవా నీ సన్నిధిలో దేవా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమున సమస్తమా దేవాది దేవా నిన్ను సన్నుతించేవారుగా దేవా ఏ ఉపకారమును దేవ మా జీవితంలో దేవా నువ్వు చేసిన ప్రతి ఉపకారమును జ్ఞాపకం చేసుకుంటూ దేవా నిన్ను ఆరాధించేవారుగా దేవా నీ కృపలో దాయిలో దేవా అయ్యా నీ మహా కనికరములో దేవా నీ భద్రతలో దేవా మమ్మల్ని కాచి కాపాడుతున్నవాడు నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా హృదయ పూర్వకముగా దేవా నిన్ను ఆరాధించుకోవడానికి దేవా మాకిచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నానయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృపతో దీవునితో దేవా చేరి వచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మతో వర్ధిల్లింపజేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. రెండో పాట పాడుకుందాం. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసును స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లెడలా వల్లపడదే వెదకు. అవును మనకి జీవితాల్లో ఎల్ల వేళలందు మనకు తోడుగా ఉంటున్నాడు. మన కష్టకాలమందు మనకు తోడుగా ఉంటున్నవాడు మన దేవాది దేవుడు కాబట్టి ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిద్దాం. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసు స్తుతింతున్ వెళ్ళాను నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింప ఎల్లాను నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింప విమోచకుండా విమోచన నీవే రక్షకుడవు నా రక్షణ నీవే విమోచకుడా విమోచన నీవే రక్షకుడవు నా రక్షణ నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుడ యేసు స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడలా వల్ల పడది వివరింప ఎల్లను నీవే నాకెల్లడలా వల్ల పడది వివరింప సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టడవు నీవు నా త్రైత్వము నీవే సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టడవు నీవు నా త్రైత్వము నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుడ యేసు స్తుతింతున్ ఎల్లాను నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింప ఎల్లాను నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింప జ్ఞానము నీవే నా పానము నీవే గానము నీవే నా గానము నీవే జ్ఞానము నీవే నా పానము నీవే గానము నీవే నా గానము నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుడ యేసు స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడలా
వల్ల పాడదే వివరింప ಎಲ್ಲರೂ ನೀವೇ ಕೆಲ್ದಡಲ ವಲ್ಲ ಪಾಡದೆ ವಿವರೀಪ ಜ್ಯೋತಿಯು ನೀವೇ ನೀತಿಯು ನೀವೇ ಆದಿಯು ನೀವೇ ನಾಂತಮು ನೀವೇ ಜ್ಯೋತಿಯು ನೀವೇ ನೀತಿಯು ನೀವೇ ಆದಿಯು ನೀವೇ నాంతము నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభూట యేసు స్తుతింతు ಎಲ್ಲರೂ ನೀವೇ ಕನ್ನಡನ ವಲ್ಲ ಪಡದೆ ವಿವರಿಪ ಎಲ್ಲರೂ ನೀವೇ ಕನ್ನಡನ వల్ల పడదే వివరింప నిత్యుడా నీవే నా సత్యుడా నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే నిత్యుడా నీవే నా సత్యుడా నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభూడ ಎಲ್ಲರೂ ನೀವೇ ಕೆಲ್ಲಡಲ್ಲ ಎಲ್ಲ ಪಾಡದೆ ವಿವರೀತ ಎಲ್ಲರೂ ನೀವೇ ಕೆಲ್ಲಡಲ್ಲ ಎಲ್ಲ ಪಾಡದೆ వివరింప జీవము నీవే నా దేవుడా నీవే పావన నీవే నా కావలి నీవే జీవము నీవే నా దేవుడా నీవే పావన నీవే నా కావలి నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభూట యేసు ಎಲ್ಲರೂ ನಾಕೆಲ್ಲಡಲ್ಲ ಎಲ್ಲ ಪಾಡದೆ ವಿವರಿತ ಎಲ್ಲರೂ ನೀವೇ ನಾಕೆಲ್ಲಡಲ್ಲ ಎಲ್ಲ ಪಾಡದೆ ವಿವರಿತ శాంతియు నీవే నా శాంతియు నీవే సంతసం నీవే నా కంతయు నీవే కాంతియు నీవే నా శాంతియు నీవే సంతసం నీవే నా కంతయు నీవే ಎಲ್ಲ వేళలందు కష్టకాలమందు వల్లభూట యేసు స్తుతింతు ಎಲ್ಲರೂ ನೀವೇ ನಾಕೆಲ್ಲಡಲ್ಲ వల్ల పడదే వివరింప ಎಲ್ಲರೂ ನೀವೇ నాకెల్లడల వల్ల పడది వివరింప ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభూట యేసు స్తుతింతును ಎಲ್ಲರೂ ನೀವే నాకెల్లడల వల్ల పడది వివరింప ఎడబాయని కృపతో దేవ మమ్మల్ని ఆదరించుచున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా మహోన్నతడానికి కొందనాలు చెల్లిస్తున్నాను నా విమోచకుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా మా రక్షకుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా మా సృష్టికర్త నీకే ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా మా సహాయముడై ఉండడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో తండ్రి మా దేవాది దేవానికి కొందనాలు త్రియేక దేవుడైన దేవాది దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను తండ్రి కుమార పరిశుద్ధాత్మగా దేవా మా మధ్య సంచరిస్తున్నవాడా నీకే ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా మమ్మల్ని ఆదరించే ఆదరణకర్తమైన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా మమ్మల్ని ప్రేమించే ప్రేమామయుడమైన దేవాది దేవ నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నానయ్యా అయ్యా మా మీద దయ చూపించే దేవా దయామయడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో నీ జ్ఞానముతో దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవా నీ సహాయంతో దేవా మమ్మల్ని దేవా దీవించి ఆశిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా మాకు వెనుగే ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా నీ నీతి మార్గములో దేవా ప్రతిరోజు దేవా ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా నీ వాక్యముతో మాతో మాట్లాడి దేవా నీతిమంతుడిగా దేవా
స్థిరమైన వారిగా దేవా, పరిపూర్ణంగా దేవా, నీ కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నువ్వు ఇదిగో తండ్రి, నీ విశ్వాసంలో, నువ్వు ఇస్తున్న విశ్వాసంలో దేవా, అమూల్యమైన విశ్వాసాన్ని దేవా, ఇదిగో మా అంతం వరకు దేవా, దేవా ఇదిగో తండ్రి, మా చేత పట్టుకొని దేవా, నీ పాద సన్నిధి చేరుకుంటూ కూడా దేవా, నీ కృప చూపించడొచ్చున్నానయ్యా. మా జీవితాంతం వరకు దేవా, నీ సన్నిధిలో స్తుతించి ఆరాధించేవారిగా దేవా, నిన్ను ఘనపరిచేవారిగా దేవా, నిన్ను ధ్యానించేవారిగా దేవా, నీ కొరకు ఉపయోగపడే ఘనమైన పాత్రలుగా దేవా, మా టెహీల సంఘానంతటిని దేవా, నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నాను. నీ ఆత్మలో వర్ధిలింపజేయగొచ్చున్నానయ్యా. నిత్యుడైన దేవాది దేవా, ఇదిగో మా మధ్య ఉన్నవాడా, నీకే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీ జీవంతో మమ్మల్ని నింపి బలపరచమని, అయ్యా నీ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరచమని, అయ్యా నీ కొరకు ఉపయోగపడే బలమైన పాత్రలుగా చేసుకోమని, మా టెహీల సంఘాన్ని నీ కొరకు దేవా, నీ పాదాల చెంత సమర్పిస్తుంది దేవా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దేవా, దేవా ఇదిగో తండ్రి, నీ విశ్వాసంలో దేవా, అయ్యా ఇదిగో నీ ఉద్యమాన్ని దాయిచేయమడొచ్చున్నాను, నీ ఉత్తేజాన్ని దాయిచేయమడొచ్చున్నాను, అయ్యా నీ బలాన్ని దయచేసి దేవా, అభివృద్ధి దయచేసి దేవా, నీ సన్నిధిలో పచ్చని ఒలివ మొక్కల వలె ప్రతి బిడ్డను ముట్టి దేవా, ప్రతి బుట్టను దేవా, నువ్వు దీవించి ఆశించి అభివృద్ధి పరచడొచ్చున్నాను దేవా. నీ కృపలో దయలో దేవా, ప్రతి బిడ్డ యొక్క అవసరతలు తీర్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. Matthew 6th chapter 6th verse. But when you pray, go into your room, close the door, and pray to your Father who is unseen. Then your Father who sees what is done in secret will reward you. May God bless this verse. Amen. ఆమేన్. हिंदी में मत्ती चैप्टर 6 वर्स 6। परंतु जब तू प्रार्थना करे तो अपनी कोठारी में जा और द्वार बंद करके अपने पिता से जो गुप्त में है प्रार्थना कर और तब तेरा पिता जो गुप्त में देखता है तुझे प्रतिफल देगा। आमेन। ఆమేన్. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. బట్ వెన్ యు ప్రే, go into your room, close the door, and pray to your Father who is unseen. Then your Father who sees what is done in secret will reward you. परंतु जब तू प्रार्थना करे तो अपनी कोठरी में जा और द्वार बंद करके अपने पिता से जो गुप्त में है प्रार्थना कर, और तब तेरा पिता जो गुप्त में देखता है तुझे प्रतिफल देगा. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో తెహిలా సంఘముగా ప్రభువా, మరి నీ బిడ్డలందరూ నీ పాద సన్నిధిలో చేరి ఇంతవరకు ప్రభువా మరి స్తుతి కీర్తనల ద్వారా మిమ్మల్ని మహింపరిచారు, మిమ్మల్ని గణపరిచారు దేవా. మరి కొద్ది నిమిషములు మీ పరిశుద్ధ లేఖనములలోని మాటలను మేము ధ్యానము చేయనై ఉండగా మా విశ్వాస జీవితాలకు అవసరమైనటువంటి నీ శ్రేష్టమైనటువంటి మాటలు మాకు దయచేసి మీ స్వరాన్ని విరిపించి దేవా సూటిగా మీరు మాతో మాట్లాడమని, వచ్చిన ప్రతి ఒక్కరి హృదయముల నిండా వారు వాక్యమును నింపుకుని వెళ్ళడానికి మీ కృప దయచేయమని, నన్ను మరుగుపరచుకొనమని తండ్రి, మరి నీ చేతిలో పనిముట్టుగా నన్ను వాడుకొనమని
యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్. రైట్. చూడండి, మరి అనేక సందర్భాలలో మనుష్యులు ఎవరికైనా మేలు చేస్తూ ఉంటారు. మరి తెలిసిన వారికి కానివ్వండి, తెలియని వారికి కానివ్వండి, చాలా సందర్భాలలో కాస్త మేలు చేసే స్వభావాన్ని కలిగి ఇతరులకు సహాయం చేసేటటువంటి స్వభావాన్ని కలిగిన వారు అనేక మంది ఉంటారు. అయితే ఇతరులకు మనము సహాయము చేస్తున్నప్పుడు, మేలు చేస్తున్నప్పుడు ఇందులో 2 రకాలైనటువంటి విధాలుగా ఉంటాయి. ఒకటి, ఇతరులకు సహాయము చేస్తూ వారి నుండి ఏదో ఒక మేలును, సహాయమును మరలా మనము ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం. ఎదురు చూస్తూ ఉంటాం. రెండవ విధం, మేలు చేసి మరలా ప్రతి మేలును మరి ఎదుటి వారి నుండి ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఉండడం. 2 రకాలు. మేలుకు ప్రతి మేలు అంటే, నేను ఒక మంచి కార్యము చేశాను, నేను ఒక సత్కార్యము చేశాను వారి ఎడల, కాబట్టి నాకు ప్రతిఫలము దొరుకును అని భావించి చేసేటటువంటి సత్కార్యములు కలవు. మరి ప్రతిఫలము అపేక్షించకుండా చేసేటటువంటి సత్కార్యాలు కూడా కలవు. ఇక్కడ చూడండి, మరి మత్తయి సువార్తలో చదవబడినటువంటి వాక్య భాగం ఏదైతే ఉందో, ఇది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు మనతో చెప్పినటువంటి మాట. ఏ శిష్యులో, భక్తులో, ప్రవక్తలో, యాజకులో పలికినటువంటి మాట కాదు గాని, సాక్షాత్తు మరి యేసుక్రీస్తు ప్రభువారే పలికినటువంటి మాట. ఏమంటున్నారు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రైజ్ ద లార్డ్. చూడండి, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూడండి, 2 మాటలు 2 సార్లు వాడబడ్డాయి. ఒకటి, రహస్యమందున్న, ఈ మాట 2 సార్లు ఈ వాక్యంలో ఉపయోగించబడింది. నీ తండ్రి అనే మాట కూడా 2 సార్లు ఉపయోగించబడింది. రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేసినప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమునిచ్చును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, మనుష్యులు ప్రతిఫలాన్ని మీకు ఇస్తారో ఎవరో, మేలు చేస్తే మీకు తిరిగి వారు మేలు చేస్తారో లేదో తెలియదు గాని, రహస్యమందు చూచుచున్నటువంటి నీ తండ్రి, దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన రహస్యమందుండి చూచేటటువంటి తండ్రి. ఆయన భూమి అందంతటిని, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నటువంటి దేవుడు. అందుకే మనం ఏం చేయాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారంటే, మీరు రహస్యమందుండి చూచేటటువంటి మీ తండ్రికి మీరేం చేయాలంటే ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎంత చెప్పుకున్నా తరగని మరి ఒక సబ్జెక్ట్ ఏదైనా ఉందా అంటే అది ప్రార్థన. ప్రార్థన అనేది బోధిస్తున్నటువంటి బోధకుల నుండి మరి అప్పుడే రక్షణలోకి వచ్చినటువంటి విశ్వాసుల వరకు ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన అనేది అవసరం. లేదు, విశ్వాసులకు మాత్రమే ప్రార్థన అవసరము, మరి పాస్టర్లకి ప్రార్థన అవసరం లేదు, అలా లేదు. ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన అనేది చాలా అవసరం అండి. ఇంకా చెప్పాలంటే, ఒక మనిషి తన ఊపిరిని తీసుకొనుట ఎంత ముఖ్యమో ప్రతి దినము కూడా ప్రార్థన చేయుట కూడా
అంతే ముఖ్యం. కాబట్టి ప్రార్థన రాని వారు ఎవరు ఉండకూడదు. ప్రార్థన చేయడం నాకు రాదు అనేటటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే గనక రహస్యమందుండే మన తండ్రి నుంచి మనం ఆశీర్వాదాలు పొందుకోలేం. మనము ప్రతిఫలాన్ని పొందుకోలేం. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే యాక్షన్, రియాక్షన్. యాక్షన్ ఏంటి? ప్రార్థన. రియాక్షన్ ఏంటి? ప్రతిఫలం. కొంతమంది ప్రార్థనే చేయకుండా ప్రతిఫలాన్ని ఎదురు చూస్తూ ఉంటారు. ఎలా జరుగుద్దండి? ఇది ఎలా సాధ్యం? చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది కదా. నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి. ఇది మొదటగా నువ్వు చేయాల్సిన పని. రెండవ పని ఏంటి? నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి మన జీవితాలలో కార్యములు జరగాలి అంటే, దేవుని ద్వారా మేలులు మనము పొందుకోవాలి అంటే, మరి ముఖ్యంగా ప్రతిఫలాన్ని మనం పొందుకోవాలంటే, మనము ఏం చేయాలంటే రహస్యమందున్నటువంటి మన తండ్రికి మనము ప్రార్థన చేయాలి. రివార్డ్స్ కావాలనుకుంటున్నారా? అవార్డ్స్ కావాలనుకుంటున్నారా? మెప్పు కావాలనుకుంటున్నారా? మహిమ కావాలనుకుంటున్నారా? ఘనత కావాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే, రహస్యమందున్నటువంటి నీ తండ్రికి ప్రార్థన చేయము. ప్రార్థన చేయాలండి. ప్రతిరోజు కూడా మనము ప్రార్థన చేసేటటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన చేయడం అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. ప్రార్థన చేయడానికి ఒక టైం ఉంటుందా? లేదు. నీవు ఏ పని చేస్తున్నా కూడా ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. చాలా మంది అనుకుంటారు ప్రార్థన చేయడం అంటే ఏదో కళ్ళు మూసుకుని లేదా మోకాళ్ళేసి అలా చేస్తేనే ప్రార్థన అనుకుంటారు. కానీ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ నువ్వు ఏ పనిలో నువ్వు కారు డ్రైవ్ చేస్తున్నావు, ప్రార్థన చేసుకుంటూ డ్రైవ్ చేయకూడదా? కారు నడుపుతున్నంతసేపు కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉండొచ్చు. కాబట్టి మోకరిస్తేనే ప్రార్థన, చేతులెత్తితేనే ప్రార్థన, కళ్ళు మూస్తేనే ప్రార్థన అనేటటువంటి ఆ విధానంలోంచి మనం బయటకు వచ్చి మనము ఎడతెగక ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. బైబిల్లో రాయబడి ఉందండి ఆ మాట. ప్రేయర్ వితౌట్ సీజింగ్. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇప్పుడు చెప్పండి, ఎడతెగక ఒక మనిషి ఎలా ప్రార్థన చేయగలుగుతాడు? ఎడతెగక ప్రార్థన చేయడం అంటే ఏంటి? 24 గంటలు ప్రార్థన చేయడం, ఆపకుండా ప్రార్థన చేయడం. మరి ఆపకుండా ఒక మనిషి ఎలా ప్రార్థన చేయగలుగుతాడు? ట్రెడిషనల్ పద్ధతుల్లో మనం ఆలోచిస్తే, రిలీజియస్ గా మనం ఆలోచిస్తే ఇలా మోకాళ్ళు వేస్తే ప్రార్థన చేయాలి, అలా చేయాలని. కానీ దేవుని వాక్యము బహు స్పష్టముగా మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రేయర్ వితౌట్ సీజింగ్. ఎడతెగక మీరు ప్రార్థన చేయండి. కాబట్టి వంట చేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటూ చేయండి. బట్టలు ఉతుకుతున్నారా? ప్రార్థన చేసుకుంటూ చేయండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు రహస్యమందున్నటువంటి మీ తండ్రి మీ వైపు చూస్తాడు. ఆయన కనుదృష్టి ఎప్పుడైతే నువ్వు పరలోకమందున్న మా తండ్రి అని అన్నావో వెంటనే దేవుడు కళ్ళు నీ వైపుకు తిరుగుతాయి. నువ్వు ఏ పనిలో ఉన్నా, ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా కూడా, ఐసీయూలో ఉన్నా కూడా, ఎక్కడున్నా సరే ప్రార్థనకి అడ్డేదండి. చెరసాలలో ఉండి ప్రార్థన చేసేసారు భక్తులు. అగ్నిగుండంలో ఉండి ప్రార్థన చేసేసారు భక్తులు. సింహాల మధ్యలో కూర్చుండి ప్రార్థన చేసేసారు భక్తులు. గోతిలో ఉండి ప్రార్థన చేసేసారు భక్తులు. నీళ్లు లేని గోతిలో పడవేసినప్పుడు, లోతైన గోతిలో ఇర్మియాను పడవేశారండి. లోతైనటువంటి గోతిలో పడేసినప్పుడు అక్కడి నుండి ఇర్మియా ప్రార్థన చేసేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు
ప్రార్థన చేసినప్పుడు రహస్యమందుండి చూచేటటువంటి నీ తండ్రి యొక్క దృష్టి నీ వైపుకు తిరుగుద్ది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన అనేది ఖచ్చితంగా చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడండి. చాలా సార్లు కొన్ని పనులు చేస్తే వాటికి రిటర్న్స్ ఉండవు. అయితే నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు రిటర్న్స్, నీకు లాభదాయకమైనటువంటి విషయం ఏంటి అంటే ప్రార్థన చేయడం. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రతిఫలం కావాలా? రివార్డు కావాలా? రివార్డు కావాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇంకొక విషయం చూడండి, చాలా మంది ఈ వచనాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎలా అర్థం చేసుకుంటారంటే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యముందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అని వ్రాయబడింది కాబట్టి ప్రార్థన చేయాలంటే ఖచ్చితంగా దానికి ఒక గది ఉండాలనుకుంటారు. ప్రార్థన చేయాలంటే ఆ గదికి తలుపు ఉండాలనుకుంటారు. ప్రార్థన చేయాలంటే ఆ తలుపు వేసి చేయాలనుకుంటారు. ఇవన్నీ అక్షరార్థకముగా మనము చూసినప్పుడు అలాగే అర్థం వస్తది. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయమన్నప్పుడు చాలా మంది అనుకునేటటువంటి అర్థం ఏంటి అంటే, ఓ మనం ప్రార్థన చేయాలంటే గదిలోకి వెళ్ళాలి, తలుపు వేసుకోవాలి, ప్రార్థన చేయాలి. కానీ దీని ఆత్మీయమైనటువంటి అర్థం ఏంటి అంటే నీవు ఈ గదిలోకి వెళ్ళడము, తలుపు వేసుకోవడం అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలకు నువ్వు తలుపేయాలి. ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు నీ మనసు నిండా పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే దేవునితో నువ్వు ఎలా కనెక్ట్ అవ్వగలుగుతావు? దేవునితో నువ్వు ఎలా మాట్లాడగలుగుతావు? కాబట్టి ప్రార్థన చేయడానికి అవసరమైనటువంటి గది ఏంటి అంటే నీ హృదయం. నీ హృదయం అనే గదికి ముందు నువ్వు తలుపేయి. నీ హృదయం అనే గదికి యొక్క తలుపులు నువ్వు మూసి అప్పుడు నువ్వు దేవునితోటి మాట్లాడినప్పుడు రహస్యమందున్నటువంటి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతిఫలం కావాలండి. ప్రతిఫలం లేకుండా ఈరోజు మనము ఏమీ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రార్థన చేయుట ద్వారా వారి ప్రతిఫలాన్ని వారు పొందుకున్నారండి. ఎల్కానా గారి భార్య అన్న ప్రార్థన చేసినప్పుడు చూడండి ఎంతగానో మరి ఆమె వేదనతో దుఃఖముతోటి ప్రార్థన చేసింది, దేవుని సన్నిధిలో మొరపెట్టింది దేవునికి, ప్రతిఫలాన్ని పొందుకుందండి. పండంటి కుమారుణ్ణి పొందుకోగలిగింది. అంటే ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా నువ్వేం పొందుకుంటావంటే ప్రతిఫలాన్ని పొందుకుంటావు. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరూ వారి ప్రతిఫలాన్ని పొందుకున్నారండి. ప్రార్థన చేసి ప్రతిఫలాన్ని పొందుకోలేని వాళ్ళు ఎవరు లేరు. ఇంకా చెప్పాలంటే ఘోరమైనటువంటి పాపము చేసి, పాపములో ఉండి, పాపము చేసి ప్రార్థన చేసిన వాళ్ళ యొక్క ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించాడండి. పాపములో ఉన్నటువంటివి, మరి పాపములో కూరుకుపోయినటువంటి వారు ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. చూడండి, సంసోను దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి. అయితే మరి ఈ లోకమైనటువంటి వ్యామోహములలో పడిపోయి, స్త్రీ వ్యామోహంలో పడిపోయి తన అభిషేకాన్ని పోగొట్టుకున్న మరి ఆ చివరి సమయంలో గుడ్లు పెరికివేయబడి, కనుగుడ్లు స్తంభములకు కట్టివేయబడి, సమాజ మందిరపు దేవాలయపు స్తంభములకు కట్టివేయబడ్డాడండి. తాళ్లతోటి, గొలుసులతోటి బంధించేశారు. అప్పుడు చివరిగా ఒక్క ప్రార్థన చేశాడు. దేవా యెహోవా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. ఈ ఒక్కసారి చివరిసారిగా నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు నీ శక్తిని ప్రసాదించయ్యా.
ఇదిగో నా మీద ఈ ఫిలిష్తీయులు చేసినటువంటి దాడికి నేను ప్రతిదాడి చేయాలనుకుంటున్నప్పుడు ఒక్కసారి సహాయం చేయవా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చాడండి. ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఎంత గొప్ప రివార్డ్ ఇచ్చారంటే దేవుడు సంసోనికి తన జీవిత కాలమంతా కూడా గాడిద దవడ ఎముకతో ఫిలిస్తీ సర్దారుల్ని చంపేసినటువంటి మరి ఆ సంసోను తన జీవిత కాలంలో చంపినటువంటి ఫిలిస్తీయుల కంటే ఆ ఆఖరి నిమిషంలో ప్రార్థన చేసిన తర్వాత చంపినటువంటి వారి సంఖ్య ఎక్కువ అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి నీ హృదయం అనే గది యొక్క తలుపులు వేసి రహస్యమందున్నటువంటి నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రార్థనకి ఏం దొరుకుద్ది అమ్మా? ప్రతిఫలం దొరుకుద్ది. అందరికీ దొరుకుద్దా? అందరికీ దొరుకుద్ది. అడిగిన ప్రతి వానికి దొరుకుతుందా? అడిగిన ప్రతి వానికి కూడా దొరికిందని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఒక వేశ్య ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించలేదా? సమరయ స్త్రీ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించలేదా? ప్రార్థించేవారు ఎవరైనా గాని రహస్యమందున్న తండ్రిని వారి హృదయం అనే గది యొక్క తలుపులు మోసి దేవునితో వాళ్ళు కనెక్ట్ అయ్యి ప్రభువా అని పిలిస్తే గనక ఖచ్చితముగా మన దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేస్తే అనేక లాభాలు ఉన్నాయండి. ప్రార్థన చేస్తే అనేక ప్రతిఫలాలు ఉన్నాయి. ఏంటండి ఆ ప్రతిఫలాలు? మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే గాని. చాలండి. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభువారే మరలా చెప్తున్నటువంటి ఇంకొక మాట, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేస్తే మనం ఎందులో ప్రవేశించమండి? శోధనలో ప్రవేశించాం. శోధనలో మనము ప్రవేశించకుండా మనం అంటాం కదా, సర్వసాధారణంగా విశ్వాసులు ఎక్కువగా వాడేటటువంటి మాట ఏంటి? చాలా శోధనలు వచ్చేసినాయండి, చాలా శోధనలు మా కుటుంబంలో వచ్చేసినాయి, మా జీవితంలో వచ్చేసినాయి, లెక్కలేనన్ని శోధనలు మా జీవితాల్లో వచ్చేసినాయి అంటాం కదా. ఈ శోధనలలో మీరు ప్రవేశింపకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారంటే, మెలకువగా ఉండి మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటే మళ్ళీ దీన్ని రాత్రంతా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే అలా కాదండి. రాత్రంతా మెలకువగా ఉండి ప్రార్థన చేయడం కాదండి. మెలకువగా ఉండి అంటే నీ దేవుని గురించి ఎరిగి ఉండి, నీ దేవుని గురించినటువంటి స్పృహ కలిగి ఉండి, నీ తండ్రి గురించినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండి ఆయనకు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే మీకు వచ్చేటటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ మాట మీరు రాసి పెట్టుకోండి అంతే. పాస్టర్లు ప్రార్థన చేస్తేనే అవుద్దా? సేవకులు ప్రార్థన చేస్తేనే అవుద్దా? అభిషిక్తులు ప్రార్థన చేస్తేనే అవుద్దా అంటే అది నిజము కాదు. ఎందుకంటే దేవుని గ్రంథంలో మనం చూచాం, సంసోను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చాడండి. ఎవరు ప్రార్థన చేసినా అవుద్ది. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ హృదయం అనే గది తలుపులు మూసేయ్. ఈ బయటి విషయాలు ఏవి కూడా లోపలికి రానివ్వకు. ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు నీ హృదయం అనే గదిలోనికి రానివ్వద్దు. నీ హృది గది తలుపులు మూసి నీ గుండె గదిలో నీ దేవుణ్ణి నువ్వు కొలువు చేసుకుని ఆయన వైపు చూస్తూ, తండ్రి నా ప్రార్థన ఆలకించయ్యా అని నువ్వు ప్రార్థన చెయ్యగలిగితే దేవుడు నీకు ఖచ్చితముగా ప్రతిఫలాన్ని ఇస్తాడండి. ఎంత మాత్రము సందేహమే లేదండి అందులో. నీ ప్రతిఫలమును నువ్వు పొందుకుందువుగాక. ఖచ్చితముగా దేవుడు మనం ప్రార్థన చేస్తే మనకి ప్రతిఫలాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. ఏంటి ఆ ప్రతిఫలం అంటే చూసాం కదా, శోధనలో నుండి. శోధకుడండి, దుష్టుడు, వాడు ఎలా తిరుగుతున్నాడు? గర్జించు సింహము వలె ఎవడిని మింగుదునా అని వాడు తిరుగుతున్నాడండి. దుష్టుడు ఎలా తిరుగుతున్నాడు? గర్జించు సింహము వలె.
ఎవడిని మీరు మృంగుతున్నా అని, ఎవడిని శోధనలో పడవేస్తున్నా అని వాడు తిరుగుతున్నాడండి. చూడండి, యోబుకి ఆ సమస్యలు రావడానికి కారణం ఏంటి? శోధకుడు. వీడు అటు ఇటు తిరుగుతూ దేవుని సన్నిధికి వెళ్ళాడంట. వీడికి ఇంకేం పని ఉండదు. ఎవరిని మంచి సద్భక్తి చేసేటటువంటి వారిని శోధనలకు గురి చేయడమే శోధకుడు యొక్క పని, అపవాది యొక్క పని, దుష్టుడి యొక్క పని, సాతాను యొక్క పని అదే. కాబట్టి ఆ శోధనలో మీరు పడిపోకుండా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా శోధించాడండి. దేవుణ్ణి కూడా శోధించాడు శోధకుడు. ఇదిగో ఈ రాళ్లను నువ్వు రొట్టెలుగా మార్చుకుని తిను, ఈ కొండ మించి నువ్వు దూకాయి. దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు కదా. దేవుణ్ణి కూడా శోధించాడు. నువ్వు నేను ఏ పాటి వారము, నువ్వు నేను ఏ పాటి వారము? శోధనలో పడకుండా తప్పించుకోగలనని అనుకుంటున్నావా? ఎలా సాధ్యం? దేవుడినే శోధకుడు విడిచిపెట్టలేదు. దేవుడినే శోధించాడు. నిన్ను నన్ను శోధనలో పడకుండా మనం ఎలా తప్పించుకోగలం? అందుకే ప్రభువారు ఒక మార్గాన్ని మనకు చెప్పారు. మీరు శోధనలో పడకుండాన్నట్లు మీరేం చేయాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయండి. నీ దేవుడు నీ ప్రార్థన హెబ్రీ పత్రికలో ఉంటది కదా, ప్రార్థన చేయువారు దేవుని మందిరమునకు వచ్చువారు దేవుడు ఉన్నాడనియు తాము ప్రార్థన చేసిన వాటిని అనుగ్రహిస్తాడనియు నమ్మి ప్రార్థన చేయాలి. మేము అడుగు వాటిని అన్నిటినీ కూడా పొందుకున్నామని నమ్మి ప్రార్థన చేయాలి. కాబట్టి శోధనలో మీరు ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలండి. అదే మీకు ప్రతిఫలం. ఇట్ ఈస్ ద రివార్డ్ ఫ్రమ్ ద లార్డ్. కాబట్టి మీరు శోధనలో, మీ జీవితాల్లో మీరు శోధన నుండి తప్పించబడాలంటే మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. రెండవ మాట నేను చూపిస్తాను చూడండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి 1 పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషుల అందరి కొరకును రాజుల కొరకును అధికారుల అందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరిస్తున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది. ఏది మంచిది? ఏది దేవుని దృష్టికి అనుకూలమైనది అంటే ప్రార్థన చేయడమే. ప్రార్థన చేయడమే మంచిదండి. ప్రార్థన చేయడమే దేవుని దృష్టికి అనుకూలమైనది. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు ప్రార్థన చేయాలి? మొదటగా ప్రార్థన చేస్తే రహస్యమందు చూచేటటువంటి మన తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు. పాయింట్ నెంబర్ 1, నువ్వు ప్రార్థన చేస్తే నీకు ప్రతిఫలం వస్తుంది. రెండవది, ప్రార్థన చేస్తే నువ్వు శోధనలో ప్రవేశించకుండా ఉంటావు. శోధకుడు గుమ్మం దగ్గర ఉన్నాడండి. శోధకుడు మీ కిటికీల దగ్గర ఉన్నాడండి. శోధకుడు మీరు ఎప్పుడు తలుపు తీస్తారా మీ ఇంట్లో ప్రవేశిద్దామని చూస్తున్నాడు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. అందుకే ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే శోధనలలో ప్రవేశించకుండానట్లు మీరు ప్రార్థన చేయండి. మూడో విషయాన్ని నేను చూపిస్తున్నాను చూడండి. మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మీరు ప్రార్థన యాచనలను కృతజ్ఞతాస్తుతులను విజ్ఞాపనలను చేయమని హెచ్చరించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంతమంది సుఖముగా నెమ్మదిగా బ్రతకాలనుకుంటున్నారు? ఏ టెన్షన్స్ లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ శోధన లేకుండా దేవుడు అనుగ్రహించు నెమ్మది, దేవుడు అనుగ్రహించు సుఖముతో బ్రతకగోరుచున్న వారు ఎవరైనా ఉంటే వారందరూ చేయాల్సినటువంటి ఒక మంచి పని ఉందండి. దేవునికి అనుకూలమైనటువంటి పని, మంచి పని. అదేమిటి అంటే ప్రార్థన చేయడమే, దేవుని దగ్గర యాచన చేయడమే, విజ్ఞాపన చేయడమే. కాబట్టి నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్నటువంటి నీ తండ్రికి
ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చాలా మంది మా జీవితాల్లో పొందుకోలేకపోతున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? మనం అడక్కపోవడమే, మనం ప్రార్థన చేయకపోవడమే. బైబిల్ గ్రంథంలో రాసినటువంటి మాటల్లో ఒక సున్నైనను పొల్లైనను ఎప్పుడు తప్పిపోదండి, ఎప్పుడు తప్పిపోదు. దేవుని గ్రంథములో రాయబడినటువంటి విషయాలన్నీ కూడా 100కు 100 సత్యములు. పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరెళ్ళవచ్చు గాని దేవుని వాక్కులు వాక్యములు ఎన్నటికీ కూడా అవి తొలగిపోవండి. కాబట్టి నీ తండ్రికి ప్రార్థన చేస్తే నీకు ప్రతిఫలం ఇస్తా అన్నాడు. అందుకే నెమ్మది కలిగినటువంటి జీవితం, సుఖము కలిగినటువంటి జీవితం బ్రతకాలనుకుంటే గనక మనం ఏం చేయాలంటే నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనము ప్రార్థనలను, విజ్ఞాపనములను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. కాబట్టి మన దేవుడు ఎవరండి? మన దేవుడు ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మన దేవుడు ఎవరు? ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మన దేవుడు ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు. రహస్యమందు చూచేటటువంటి దేవుడండి ఆయన. నేను చేసే ప్రార్థన ఊరికే అరణ్య రోదనగా అయిపోతుంది, నా కన్నీరు ఊరికనే వృధా అయిపోతుంది అని ఎప్పుడు అనుకోవద్దండి. రహస్యంలో ఉన్నటువంటి తండ్రి నిన్ను చూచేటటువంటి దేవుడు. ఆయన రహస్యముగా అన్ని గమనించేటటువంటి దేవుడండి. రహస్యముగానే నిన్ను పరిశీలిస్తున్నటువంటి దేవుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనము. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూసారా, ప్రతిఫలం దేవుడు ఎప్పుడు ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు? మొదటగా మనం ఏం చదివాం? నీ తండ్రికి రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. సో ప్రార్థన చేస్తే ప్రతిఫలం వస్తుంది, గ్యారంటీ. రెండవ ప్రతిఫలం దేవుడి నుంచి, రెండవ ప్రతిఫలం ఎప్పుడు వస్తుందంటే మీరు ధర్మ కార్యాలు చేసినప్పుడు. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మేలు చేయండి, సాధ్యమైనంత వరకు మేలు చేయండి, సత్క్రియలు చేయండి, ధర్మకార్యాలు చేయండి. ఎందుకంటే ధర్మకార్యములు, నీవు చేస్తున్నటువంటి ధర్మకార్యాలను రహస్యమందు చూచు నీ తండ్రి అంటున్నాడు. మన దేవుడు చూచుచున్న దేవుడు. ఆయన పేరేంటండి? చూచుచున్న దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూచుచున్నటువంటి దేవుడు. ఎక్కడి నుంచి చూస్తున్నాడు తండ్రి అంటే రహస్యము అందుండి ఆయన చూస్తున్నాడు. కాబట్టి మీరు ఎప్పుడైతే ధర్మకార్యాలు చేసేటటువంటి వారిగా ఉంటారో, మేలు చేసేటటువంటి వారిగా ఉంటారో, ఉపకారము చేసేటటువంటి వారిగా ఉంటారో, న్యాయవర్తనులుగాను సత్యవర్తనులుగాను మీరు ఉంటారు, అప్పుడు ఖచ్చితముగా నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మా దగ్గర ఉంటే కదండి ధర్మకార్యాలు చేయడానికని అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువగా ఇచ్చి ధర్మకార్యాలు చేయొచ్చు, తక్కువగా ఉన్నవారు తక్కువగా ఇచ్చి ధర్మకార్యాలు చేయొచ్చండి. ధర్మం చేయాలి. ప్రతి మతము కూడా దీన్నే బోధిస్తుంది. ధర్మ కార్యాలు మనము చేస్తూ ఉండాలి. అందుకే సంస్కృతంలో ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని మీరు కాపాడితే ఆ ధర్మము మిమ్మల్ని కాపాడుతుంది అంటారు. అయితే ఇక్కడ బైబిల్లో మీరు ధర్మాన్ని చేస్తే మీరు చేసినటువంటి ధర్మాన్ని బట్టి ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుందని రాయబడలేదు, కానీ మీరు చేసిన ధర్మ కార్యములను బట్టి మీ దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఇన్వాల్వ్ అయిపోతాడండి.
ఎప్పుడైతే మనము ధర్మ కార్యాలు చేసేటటువంటి వారిగా ఉంటామో, దేవుడు రహస్యమందుండి మనల్ని చూచి మనము చేసినటువంటి ధర్మ కార్యములకు మనకు ప్రతిఫలం ఇస్తాడు. చూడండి, మూడవ మాట, మరి మనము ప్రార్థన చేసినప్పుడు, రహస్యమందుండి మనము ప్రార్థన చేసినప్పుడు మొదటిగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. రెండవది, శోధనలోకి రాకుండా దేవుడు మనల్ని తప్పిస్తాడు. మూడవది, నెమ్మదిగాను సుఖముగాను సంతోషముగాను బ్రతుకు నిమిత్తము మనము ప్రార్థన చేయాలి. అదొక ప్రతిఫలం. అలాగే ఇంకా ప్రతిఫలాలు కావాలి మా జీవితంలో. మేము ఫలించాలి, మేము అభివృద్ధి చెందాలి, మేము ప్రాస్పర్ అవ్వాలి అనుకుంటే ధర్మకార్యాలు చేయండి. దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. రహస్యమందుండి చూచుచున్నటువంటి మీ తండ్రి మీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 18వ వచనము. అప్పుడు ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రైజ్ ద లార్డ్. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రైజ్ ద లార్డ్. నీ ప్రార్థనా జీవితంలో ఇంకొక మెట్టెక్కగలిగి ఉపవాసము చేయగలిగి మరి దేవునికి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితముగా నీవు ఉపవాసము చేసి నీ తల అంటుకొని మరి ముఖము కడుగుకొని ప్రార్థన చేసినప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కానీ ఉపవాసాలు చేస్తూ మన ఉద్యోగాలకు వెళ్ళిపోవడం, ఉపవాసాలు చేస్తూ మన పనులకు మనం వెళ్ళిపోవడం, మనం ఉపవాసాలు చేస్తూ కూలి పనులకు వెళ్ళిపోవడం, మనం ఉపవాసాలు చేస్తూ మన పనిపాటల్లో మనం బిజీ అయిపోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఉపవాసము అనగా దేవునితో సహవాసము. ఉపవాసము అనగా దేవునితో సహవాసం. ఉపవాసం చేసేవారు మరి మిగతా ఏ పనుల్లోనూ, అందుకే ఏమని చెప్పాడు, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని. ఏ గదిలోనికి? నీ హృదయం అనే గది తలుపులు, నీ హృదయం అనే గది యొక్క తలుపులు వేసుకుని నువ్వు ప్రార్థన చేయాలి. మనం బయట పనులు చేసుకునేటప్పుడు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనము బలహీనం అయిపోతాం. ఆ ఉపవాసం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి కొంత సమయాన్ని కేటాయించుకుని డెడికేటెడ్గా దేవునితో కొంత సమయాన్ని గడపగలిగితే, ఉపవాసం చేస్తున్నంతసేపు దేవుడు చేసిన మేలుల్ని, దేవుడు చేసిన కార్యాలని మనము తలంచుకున్నట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కొంతమంది చూడండి, భోజనాలకి, పెళ్లిళ్ళకి లేదా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు భోజనం చేయండి అంటే, లేదండి ఈరోజు ఉపవాసం అండి, ఫాస్టింగ్ అంటారు. మరి ఉపవాసం ఉండి ఎందుకని వెళ్ళాలి ఆ ఫంక్షన్లకి? ఉపవాసం ఉండి ఎందుకని వెళ్ళాలి? కాబట్టి ఉపవాసం ఎప్పుడు చేయాలి అంటే, దేవునితో నువ్వు కొంత సమయాన్ని గడపగలిగినప్పుడు. దేవుడు నీ కడుపు మార్చుకుంటే ఆయన చూసి సంతోషించేవాడు కాదండి. నువ్వేమి తినకుండా నీ శరీరాన్ని కడుపు మార్చుకుంటే నీ దేవుడు సంతోషించేవాడు కాదు. నీ దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే, ఆయనతో నీవు కొంత శ్రేష్టమైన సమయాన్ని గడిపినప్పుడు, ఆయనతో నువ్వు సహవాసము చేసినప్పుడు, ఆయన కార్యాలను నువ్వు తలంచుకున్నప్పుడు, కృతజ్ఞతాపూర్వకముగా ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా రహస్యమందున్నటువంటి తండ్రి నిన్ను చూచి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూసారా, ప్రార్థనలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి. ఖచ్చితంగా మన ప్రార్థనలన్నిటికీ కూడా మన దేవుడు ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు. ఏ ఒక్కరి ప్రార్థన కూడా విడువబడదండి. అందరూ ప్రార్థన చేసిన వాళ్ళు అందరూ కూడా పొందుకోగలిగారు.
శాపగ్రస్తులు వారి శాప విముక్తిని పొందుకోగలిగారు. కుంటి వ్యాధి కలిగినటువంటి, కళ్ళు లేనటువంటి వాడు, కాళ్ళు లేనటువంటి వాడు, 30 సంవత్సరాలుగా మరి పడి ఉన్నటువంటి వాడు, వారి యొక్క పాపముల నుండి వారు విడిపించబడ్డారు. వాడు ప్రార్థన చేసినప్పుడు. ప్రార్థన అంటే కూర్చొనో మోకాళ్ళు వేస్తేనో అలా కాదండి. ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు. ఎడతెగక ప్రార్థన చేయండి. ఏ పనిలో ఉన్నా సరే ప్రార్థన చేస్తూ మొదలు పెట్టండి. ప్రార్థన చేసుకుంటూనే ఉండండి. చూడండి, మరి ఏలియా గారు ప్రార్థన చేశారు. మీరు స్వస్థత పొందునట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి అంటున్నారు. అనారోగ్యాలతో ఉన్నవారు స్వస్థతలు పొందుకోవాలంటే ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. యాకోబు పత్రిక మరి 5వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తున్నాం. మీ పాపాలను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థనలో బలం ఉంది. ఏనోషు పుట్టినప్పటి నుంచే కదండి ప్రార్థన అనేది ప్రారంభమైంది. కాబట్టి మనము ప్రార్థన చేసేటటువంటి వారుగా ఉండాలి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అని అడుగుతున్నాడు. అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషము కలిగినా అప్పుడు కూడా ప్రార్థన చేయాలి. మీకు శ్రమ వచ్చిందా? ప్రార్థన చేయండి. సంతోషం కలిగిందా? ప్రార్థన చేయండి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపబడును. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మరి రోగిని స్వస్థపరుస్తుంది. ప్రభు అతన్ని లేపుతాడు. మీ పాపములు నుండి మీరు పాప క్షమాపణ పొందుకోవాలంటే మీరు ప్రార్థన చేయండి. మీరు స్వస్థత పొందుకోవాలంటే ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. చూడండి, నీతిమంతులు చేసేటటువంటి హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన అంటండి బహుబలము కలిగిందంట, బహుశక్తివంతమైనది. అందుకేనండి ఈ లోకంలో మరి భక్త సింగ్ గారు కానివ్వండి, లేకపోతే సాధు సుందర్ సింగ్ గారు కానివ్వండి, అనేక మంది భక్తులు ప్రార్థనలు చేసినప్పుడు ఇప్పుడున్నటువంటి వాళ్ళలో కూడా సేవకులు, ఎంతో గొప్ప సేవకులు ఉన్నారు. జాన్ వెస్లీ గారు మరి రాజమండ్రి ప్రాంతంలో ఆయన పరిచయం చేస్తున్నారు. ఆయన ఒక హాస్పిటల్ కట్టిస్తున్నారు రాజమండ్రిలో. ఆ హాస్పిటల్ కట్టించడానికి చాలా డబ్బు ఖర్చు పెట్టారు ఆయన. అందరికీ ఉచితంగా వైద్యం అక్కడ అందించాలనేటటువంటి ఒక సదుద్దేశంతో అది కట్టించినప్పుడు ఆ మెషినరీ, ఆ హాస్పిటల్ యొక్క ఎక్విప్మెంట్ కొనడానికి ఒకసారి 40 లక్షల రూపాయలు అవసరమని ఏంటండి ఆయనకి. 40 లక్షల రూపాయలు. మరి వారికి ఆ చర్చ్ మినిస్ట్రీ యొక్క అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే అప్పటికే చాలా ఖర్చు పెట్టేసారు. 1 లక్ష రూపాయలు మాత్రమే ఉన్నాయంటండి అందులో. 1 లక్ష రూపాయలు. కానీ దీనికేమో టైం దగ్గరికి వచ్చేసింది. ఆ ఎక్విప్మెంట్ తేవడానికి పేమెంట్ చేయాలి. అక్కడికి వెళ్ళాలి వీళ్ళు. వీళ్ళందరూ కూడా వచ్చి జాన్ వెస్లీ గారిని అడిగినప్పుడు ఆయన ఒకటే మాట అన్నారంట. మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు? ఇలా నెక్స్ట్ వీక్‌లో పలానా తేదీకి మరి అక్కడికి వెళ్ళాలండి మనం. అక్కడికి వెళ్లి పేమెంట్ చేస్తే ఆ ఎక్విప్మెంట్ మనకొస్తది. అవి ఇతర దేశాల నుంచి రావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్, వాటికి పేమెంట్ చేయాల్సిందే అంటే, సరే మీరు ట్రావెల్ అరేంజ్‌మెంట్స్ చేసుకోండి. మీరు టికెట్స్ అవి బుక్ చేసుకోండి అన్నారంట. మరి డబ్బులు లేవు కదా సార్, మరి అకౌంట్‌లో ఎలాగా? పర్లేదా ట్రావెల్ అరేంజ్‌మెంట్ చేసుకోండి, ఏం పర్లేదు. దేవుడు సమయానికి ఆయనే సమకూరుస్తాడు అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో రేపు తెల్లారితే ప్రయాణం అవ్వాలి. ఆ మిషనరీ హాస్పిటల్ ఎక్విప్మెంట్‌కి వెళ్ళాల్సినటువంటి రోజుకి ముందు రోజు వరకు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అయితే ఆ ఒక్క రోజు ముందు రోజు ఒక సిస్టర్ హైదరాబాద్ నుంచి మరి ఆ మందిరానికొచ్చి, పాస్టర్ గారు మీ వాక్యముల ద్వారా మేము ఎంతగానో ఆదరించబడుతున్నాం. మాకెంతగానో నెమ్మది కలుగుతుంది. ఇదిగోండి మాకు 4 ఇళ్ళున్నాయండి. ఆ ఇంట్లో ఆ 4 ఇళ్లలోంచి ఒక ఇంటిని మేము అమ్మేస్తే 40 లక్షల రూపాయలొచ్చినాయి. ఈ 40 లక్షల రూపాయలు దేవుడి సన్నిధిలో ఇచ్చేద్దామని తెచ్చేవండి అన్నారంటండి. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళకి ఎంత అవసరమో అంత పొందుకున్నారండి. మనం ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం
1000 సంవత్సరాల క్రితం జరిగిన అద్భుతాలు మనము ఇప్పుడు మన కళ్ళ ముందు లైవ్ లో జరుగుతున్నాయండి అద్భుతాలు. ఇప్పుడు ఈ మన సమకాలీన సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అద్భుతాలు చూడగలుగుతున్నారండి ప్రార్థనల ద్వారా. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీతిమంతుని విజ్ఞాపన అనగా నీతిమంతుడు చేసేటటువంటి ప్రార్థన హృదయపూర్వకమైనదై మనఃపూర్వకమైనదై బహుబలము కలదై ఉండును. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది ప్రార్థన చేయాలంటే సిగ్గుపడతారు, ప్రార్థన చేయాలంటే ఆలోచిస్తారు. దేవుడే ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు తిరగేయండి సువార్తలన్నీ, ఎన్నిసార్లు కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు, ఎన్నిసార్లు ఆయన ప్రార్థన చేశాడు. దేవుడికి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటండి? దేవుడికి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన దేవుడైనప్పటికీ కూడా దైవ మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి తండ్రి యొక్క దయ ఆయనకు అవసరం, తండ్రి యొక్క కృప ఆయనకు అవసరం. అందువల్ల యేసుక్రీస్తు ప్రభువారు మరి అనేక మార్లు ప్రార్థన చేశారు. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అయినప్పటికీ కూడా వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం మీద వర్షింపలేదు. ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు వర్షం రాకూడదని ప్రార్థన చేస్తే చూడండి 3.5 సంవత్సరాలు చుక్క నీళ్లు కూడా వర్షం పడలేదండి. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మీరు ప్రార్థన చేయునప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయండి. అప్పుడు రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలమునిచ్చెను. దేవుడు తెహిలా సంఘములో చేయబడుతున్నటువంటి ప్రతి ప్రార్థనలకు కూడా ప్రతిఫలమిచ్చునుగాక. దేవుడు మనందరి ప్రార్థనలకు ప్రతిఫలమిచ్చునుగాక. దేవుడు మన సంఘము చేసే ప్రార్థనలకు ప్రతిఫలము దయచేయునుగాక. రహస్యమందు చూస్తున్నటువంటి మన తండ్రి మన ప్రార్థనలకు సమాధానము దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడారయ్యా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థనకున్నటువంటి శక్తి, ప్రార్థనకున్నటువంటి బలము, ప్రార్థన చేయనప్పుడు రహస్యమందు చూచేటటువంటి మా తండ్రి మా వైపు తిరుగును, మాకు ప్రతిఫలము దయచేయనని దేవా మీరు మాతో మాట్లాడారయ్యా. అట్టి గొప్ప ప్రార్థనా శక్తిని మాకు దయచేయండి తండ్రి. మా తెహిలా సంఘానికి ప్రార్థన చేయడం నేర్పించండి అయ్యా. ఆ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని మేము పొందుకోవడానికి, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని మేము అనుభవించడానికి మీ కృప దయచేయండి ప్రభువా, మీ కృప దయచేయండి అయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. దేవా, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి మేము పొందుకోవాలయ్యా. శక్తివంతమైనటువంటి ప్రార్థన, నీతిమంతులు చేసేటటువంటి హృదయపూర్వకమైనటువంటి మనఃపూర్వకమైనటువంటి ప్రార్థన బహుశక్తివంతమైనది. ఈరోజు ప్రభువా, మా సంఘములో మేము చేసేటటువంటి ప్రార్థన శక్తివంతమైనటువంటి ప్రార్థనగా మీరు మార్చినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అవును ప్రభువా, అడిగిన వాడికి దయచేసేటటువంటి దేవుడు అయ్యా.
అడుగు ప్రతివానికి ఇచ్చేటటువంటి దేవుడు అయ్యా. అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా దయచేసే దేవుడు ప్రభువా. దేవా, మరి ప్రార్థనలోని ప్రతిఫలాలను మేము తండ్రి ధ్యానం చేయడానికి మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థించుడి. శోధన నుండి మేము తప్పించుకోవాలంటే ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామయ్యా. మేము సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతా స్తుతులను చెల్లించుడి. థ్యాంక్ యూ లార్డ్. అది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైనదని వాక్యం సెలవిస్తోంది. అవును ప్రభువా, నిన్ను ప్రార్థించుట మంచిది, నిన్ను ప్రార్థించుట దేవుని దృష్టికి అనుకూలమైనది. ఏలియా మన వంటి స్వభావము కలవాడు, మా వంటి మనుష్యుడే అని ప్రార్థన చేసినప్పుడు ఆకాశము ద్వారములు మూయబడ్డాయి. వర్షము 3.5 సంవత్సరములు నిలిచిపోయింది. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని మేము పొందుకునే కృప దయచేయండి. మేము ఎడతెగక ప్రార్థించేవారిగా, శోధనలో ప్రవేశించకుండా ప్రార్థించేవారిగా, సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తమై ప్రార్థించేవారిగా, మేము ప్రతిఫలమును పొందుకునే వారిగా మమ్మల్ని మీరు మార్చినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ధర్మ కార్యములు చేయనప్పుడు రహస్యమందు చూచి మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును. అట్టి ధర్మ కార్యాలు చేసే మనస్సు మాకు దయచేయండి. మీరు ఉపవాసం ఉండి మీ తల అంటుకుని మీ ముఖమును కడుగుకొని మీరు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందుండు మీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవా, అట్టి కృప మాకు దయచేయండి. ప్రార్థనలలో ఉన్న శక్తిని మేము పొందుకొని ప్రార్థనా వీరులుగా మేము మారడానికి మీ కృప దయచేయండి. అయినా అనేకుల కొరకు, రాజుల కొరకు, అయినా ప్రభుత్వం కొరకు, అధికారుల కొరకు మేము ప్రార్థించేవారిగా, విజ్ఞాపన ప్రార్థనలు చేసేవారిగా మమ్మల్ని ఉంచండి తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నేను సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి, ఇంకా ఎందరైతే ప్రార్థన విషయంలో కొదువు కలిగి ఉన్నారో, ఇంకా ఎందరైతే ప్రార్థనలో ఇంకానైనా మరి ఎక్కలేనంత ఎత్తుకి ఎక్కలేకపోతున్నారో ప్రభు, వారందరినీ ఈ రాత్రి మీరు దర్శించి మీ ప్రార్థనా శక్తితోటి వారిని బలపరచమని, ప్రతి ఒక్కరిని మాటలు వింటున్న ప్రతి బిడ్డ యొక్క వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో అయినా ఒక గొప్ప శక్తిని, ఒక ప్రతిఫలాన్ని వారు పొందుకోవడానికి మీ కృప దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. వెన్ యూ ప్రే, గో ఇన్ టు యువర్ రూమ్, క్లోజ్ ద డోర్ అండ్ ప్రే టు యువర్ ఫాదర్ who is unseen. Then your father who sees what is done in secret will reward you. ఆ రివార్డ్ తండ్రి, we should get our reward, my Lord. మాకు రావాల్సినటువంటి బహుమానం మేము పొందుకోవాలి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో తండ్రి మీ ఘనమైనటువంటి కార్యములు జరిగించమని, మీ ప్రతిఫలమును, మీ బహుమానమును పొందుకునే వారిగా ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, ఇజ్రాయేలు దేశమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, భారతీయ సహోదరి యొక్క కండ్ల యొక్క స్వస్థతకు సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.
ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.